శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, శుక్రవారం, 21 జూన్ 2024, చతుర్దశి ఉదయం 7:32 వరకు, జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 6:18 వరకు, వర్జన్ రాత్రి 2:10 నుండి 3:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:13 వరకు, మధ్యాహ్నం 12:43 నుండి 1:36 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:40 వరకు, సాయంత్రం 5:30 నుండి 6:20 వరకు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. అష్టలక్ష్మీదేవి అమ్మవారి పూజ చెయ్యండి. అమ్మవారికి ఆరావళి కుంకుమతో, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ప్రథమ తాంబూలం అమ్మవారికి సమర్పించండి. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి రాహు కేతు గ్రహ దోష పరిహార కంకణం రాహు కేతువుల యొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సర్పదోషాల నుండి విముక్తి కలుగుతుంది. మేషరాశి, కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. అనుకోని విధంగా ధనవస్తు లాభాలు పొందుతారు. సంతానం నుండి విలువైన సమాచారం అందుతుంది. వృషభ రాశి, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిథున రాశి, ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కర్కాటక రాశి, ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. సింహరాశి, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. కన్యా రాశి, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. తులారాశి, ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి, బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురయ్యి చికాకు పరుస్తాయి. ధనస్సు రాశి, ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మకర రాశి, వృత్తి వ్యాపారాలలో సమస్యలు చికాకులు పెట్టినా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. విలువైన వస్తువుల జాగ్రత్త అవసరం. కుంభరాశి, శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మీనరాశి, ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు.